నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. ఉత్తరప్రదేశ్లో ఇటీవల కానిస్టేబుల్ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ ఘటన మరవకముందే మరో పేపర్ లీక్ అంశం కలకలం రేపుతుంది. ఇంటర్మీడియట్ బయాలజీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో యూపీ బోర్డు 12వ తరగతి పేపర్ లీక్ కేసులో ఆ కాలేజీపై చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో రాజౌలీలోని అతర్ సింగ్ ఇంటర్ కళాశాల గుర్తింపును బోర్డు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఫిబ్రవరి 29న ఇంటర్ మ్యాథ్స్ బయాలజీ పేపర్కు పరీక్ష నిర్వహించారు. పేపర్ లీక్ కారణంగా పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న వార్తలను యూపీ బోర్డు ఖండించింది. ఆల్ ప్రిన్సిపల్స్ ఆగ్రా అనే వాట్సాప్ గ్రూపులో మధ్యాహ్నం 3:10 ప్రశ్నాపత్రాన్ని వినయ్ చౌదరి అనే వ్యక్తి పంపిణీ చేశారని పేర్కొంది. పరీక్ష 1 గంట 10 నిమిషాల పాటు కొనసాగిందని తెలిపింది. ఆ సమయంలో అభ్యర్థులందరూ తమ పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షకు హాజరైన తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ లీక్ వచ్చిందని వెల్లడించింది. దీంతో పరీక్షపై ఎటువంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేసింది. ఒక వ్యక్తికి సహాయం చేయాలనే లక్ష్యంతోనే వినయ్ చౌదరి పేపర్ లీక్ చేసినట్లు వివరించింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరిస్తూ కళాశాల గుర్తింపును రద్దు చేసింది. ఈ విషయాన్ని యూపీ బోర్డు సెక్రటరీ దివ్యకాంత్ శుక్లా తెలిపారు. రాజౌలీలోని అతర్ సింగ్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫతేపూర్ సిక్రీ, ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన అతని కుమారుడు, ఇతరుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.